కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలను తెలిపామన్నారు. కృష్ణా నీటిని అక్రమంగా ఏపీ తరలించుకుపోతోందన్నారు సీఎం రేవంత్. మేజర్ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా చర్చించడం జరిగింది. నీటి కేటాయింపులు, నీటి వినియోగం మీద వస్తున్న సమస్యలు, జరుగుతున్న చర్చల మీదనే ప్రధానంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు కూడా తక్షణం ఇవ్వాలనే దాని మీద ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నాం. మొన్ననే ప్రధానమంత్రి గారికి గోదావరి జలాలను మూసి అనుసంధానం చేసే విషయంలో చెప్పినాము. తప్పకుండా అక్కడి నుంచి రిపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు. దాని మీద ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాం. ఎస్ఎల్పీ గురించి జస్ట్ అవుట్లైన్ బ్రీఫ్ చేసినాం. యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ లో ఉన్న పరిస్థితి ఇచ్చినాక నేను ప్రధానంగా ఇప్పుడున్న నీటి కేటాయింపులు, నీటి వినియోగము, వాటికి సంబంధించిన నిధులు, అనుమతులు, వాటి మీదనే ప్రధానమైన చర్చ జరిగింది. ఎజెండాలో ప్రధానంగా ఆ అంశాలను ప్రస్తావించడం జరిగింది. మాకు నికర జలాల మీద కడుతున్న సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే లేకపోతే సీతారామ కావచ్చు, మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదేలేదు. సో గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి, ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి. అంటే ఇప్పుడు మేము కట్టుకున్న ప్రాజెక్టులకు సమ్మక్క సారక్క కానీ, లేకపోతే సీతారామ కానీ ఫైనల్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ రాలేదు కదా. అందుకోసమే కదా మేము టైమ్ అండ్ అగైన్ వచ్చి రిప్రజెంట్ చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ కూడా వాటి విషయాల్లో అభ్యంతరాలు పెట్టింది కదా. ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరాలు పెడుతుంది? ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే జలాలను మేము గోదావరి జలాలను బనకచెర్ల ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? మేము కేంద్ర జలవనరుల మంత్రి శ్రీ సిఆర్ పాటిల్ గారిని, మినిస్ట్రీ సెక్రటరీ దేబశిష్ ముఖర్జీ గారిని కలిసి తెలంగాణకి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మొదటి విషయం, కృష్ణా నదీ జలాలపై తెలంగాణకి అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుందో దాన్ని వెంటనే ఆపాలి అని చెప్పి కేంద్ర మంత్రిని, కేంద్ర కార్యదర్శిని మేము డిమాండ్ చేయడం జరిగింది. తప్పనిసరిగా జోక్యం చేసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి మరి ఇప్పుడు వాళ్ళు తీసుకుపోతున్న 10,000 క్యూసెక్ నుంచి 5,000కి తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా మూచిమరి నుంచి వాళ్ళు తీసుకుపోతున్న నీళ్లు కూడా ఆపిస్తామని చెప్పారు. కృష్ణా నదీ జలాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు, నేను తెలంగాణ రాష్ట్రం విషయంలో, తెలంగాణ రైతుల విషయంలో, కృష్ణా నదీ జలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది, తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ మస్ట్ ఇంటర్వీన్ ఇమీడియట్లీ అండ్ ఫోర్స్ఫుల్లీ అని డిమాండ్ చేయడం అని మేము చెప్పాం. వాళ్ళు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. గోదావరి బంకంచెర్ల ఏదైతే లింకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రపోజల్ పెట్టారో, మరి ఆ ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ చర్యలు తీసుకోలేదు. మేము మా అబ్జెక్షన్ పెట్టినాము. అది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మాకు ప్రీ ఫీజిబిలిటీ రాలే, డిపిఆర్ రాలే, ఎటువంటి ప్రపోజల్ లేదు, ఇప్పటి వరకు మేమేమి కన్సిడర్ చేయలే, తప్పనిసరిగా మీ అబ్జెక్షన్ మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 దాంట్లో ఈ 811 టీఎంసీల్లో తెలంగాణకే ఎక్కువ ఇవ్వాలని చెప్పి మరి ఆ KWD 2ని తొందరగా అది హియరింగ్స్ పూర్తి చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి,
సీతారాం సాగర్ సమ్మక్క సారక్కకి నీటి కేటాయింపులు తొందరగా పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశావు. తప్పనిసరిగా అది వేగవంతంగా టేకప్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టులకి ఫండింగ్ కూడా అంటే ఏబిఐపి కింద కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ కింద కానీ ఫండింగ్ ఇవ్వమని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాం, విజ్ఞప్తి చేశాం. తప్పనిసరిగా పాజిటివ్ గా పరిశీలిస్తామని చెప్పి మరి మంత్రి గారు